ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము క్రీస్తు విషయమై నింద గొప్పది. లేఖన భాగము హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 26వ వచనం వరకు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టి ఉంచెను. స్నేహితులారా, మోషే ఐగుప్తీల సకల విద్యలు అభ్యసించినవాడు. మాటల యందును కార్యముల యందును చక్కటి ప్రావీణ్యత కలిగిన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం కింద వరకు చదివితే అంతటి ప్రావీణ్యం పొందిన మోషే కూడా అరణ్యములో తన మామ మందలను మేపుతున్నట్లుగా మనకి కనిపిస్తుంది. కారణం ఏమంటారు? మోషే ఎదురుగుండా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. దేవుడు ముఖ్యమా? లోకం ముఖ్యమా? ఐగుప్తు ధనము ముఖ్యమా? క్రీస్తు విషయమైన నింద గొప్పదా? అల్పకాల పాపభోగము ముఖ్యమా? దేవుని ప్రజలతో శ్రమ ముఖ్యమా? ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడం ముఖ్యమా? ఇలా ఆలోచించడం మొదలుపెట్టాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనంలో నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉండును అని రాయబడి ఉన్నది. ధనము దేవుని నుండి దూరం చేస్తుంది చాలాసార్లు. అది వద్దనుకున్నాడు మోషే. అల్పకాల పాపభోగముల కోసం ఆలోచిస్తే పాపభోగము కొంత శారీరక సంతోషాన్ని ఇవ్వచ్చేమో, కానీ అది అల్పకాలమే. దాని గమ్యం మాత్రం నిత్య మరణం. ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా ఉండటము మహాభాగ్యమని ఎంచుకోవలేదు, కానీ ఆ హోదా వద్దనుకున్నాడు. ఎందుకో తెలుసా? క్రీస్తు విషయమై నింద గొప్పదని ఎంపిక చేసుకున్నాడు. దేవుని ప్రజలతో శ్రమ కావాలి అనుకున్నాడు. అవును, వీటిని సంతోషంతో స్వీకరించాడు మోషే. నిందలు, అవమానాలు, శ్రమలు అనుభవించడానికి సిద్ధపడ్డాడండి మోషే. అంతఃపురాన్ని విడిచి అరణ్యానికి చేరాడు. యువరాజు మందల కాపరిగా మారిపోయాడు. కారణం ఏంటో తెలుసా? విశ్వాసమును బట్టి అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టి ఉంచాడు. మోషే ఎటువంటి ఆశను కలిగి ఉన్నాడో అటువంటి ఆశను మనము కలిగి ఉందాం. క్రీస్తు విషయమై నింద గొప్పదని, గొప్ప భాగ్యమని మనము ఎంచుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మన విశ్వాసాన్ని బట్టి మనల్ని ఆశీర్వదిస్తాడు. మోషేకి తోడైన దేవుడు ఈ రోజంతా మీకు తోడయ్యండి నడిపించునుగాక. ఆమేన్.